ఒకప్పుడు జంతువులతో నిండిన దట్టమైన అడవిలో ఒక శక్తివంతమైన సింహం జీవించేది. అది అడవికి రాజు. అన్ని జంతువులు దాన్ని చూసి గౌరవించేవి, భయపడేవి కూడాను. సింహం బలమైనది, దానికి గర్వం కూడా ఎక్కువే. ఒకరోజు ఓ జింకను వెంబడిస్తూ ఉంటే సింహం తన పంజా గాయపరుచుకుంది. ఆ తర్వాత అది వేగంగా పరిగెత్తుతూ వేటాడలేకపోయింది. కొన్ని రోజులు గడిచాక ఆకలితో అలమటించింది. అప్పుడు సింహం ఒక దుర్మార్గమైన ఆలోచన చేసింది. అది ఒక చిన్న గుహను తన ఇంటిగా మార్చుకొని తనకు బాగా అనారోగ్యంగా ఉన్నట్లుగా నటించడం మొదలుపెట్టింది. జంతువులు దాని పట్ల జాలితో చూడటానికి వచ్చినప్పుడు ఒక్కొక్కటిగా వాటిని పట్టుకుని తినేసింది. ఇలా ఎన్నో రోజులు గడిచాయి. అడవిలో చాలా జంతువులు కనబడకుండా పోయాయి. అదే అడవిలో ఒక తెలివైన ముసలి నక్క ఉండేది. అది గమనించిన విషయం ఏమిటంటే చాలా జంతువులు ఆ సింహం గుహలోకి వెళ్తున్నాయి కానీ తిరిగి బయటకు రావట్లేదు అనే విషయాన్ని గమనించింది. దానికి అనుమానం వచ్చింది. ఇదేదో తేడాగా ఉందే అని అనుకుంది. మరుసటి రోజు ఉదయం నిజం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ సింహం ఉండే గుహ దగ్గరికి వెళ్ళింది. అది దగ్గరగా వెళ్ళినప్పుడు సింహం నొప్పితో విలవిలలాడుతూ, "ఓ మిత్రమా, లోపలికి రా, నేను బలహీనంగా ఉన్నాను, నీ సహాయం కావాలి" అని బాధపడుతున్నట్లుగా నటిస్తూ సింహం నక్కతో అంది. కానీ నక్క తెలివిగా వ్యవహరించింది. అది నేలపై జాగ్రత్తగా గమనించి అడుగుల ముద్రలు అన్నీ గుహలోకి వెళ్తున్నట్లుగా ఉన్నాయి, కానీ బయటికి వస్తున్నట్లుగా లేవు అనే విషయాన్ని పసిగట్టింది. అప్పుడు నక్క నవ్వుతూ ఇలా అంది, "రాజా, నీ గుహ లోపలికి వెళ్తున్న అడుగుల ముద్రలు కనిపిస్తున్నాయి కానీ బయటికి వచ్చే ముద్రలు లేవు. అంటే లోపలికి వెళ్ళిన జంతువులకు ఏమవుతుందో స్పష్టంగా తెలుస్తుంది. నేను చిన్న జంతువుని కావచ్చు, కానీ మూర్ఖుడిని కాను" అని చెప్పి అది వెంటనే అక్కడి నుండి పారిపోయింది. సింహం కోపంతో ఆకలితో విలవిలలాడుతూ మిగిలిపోయింది. ఆ రోజు నుంచి ఏ జంతువు ఆ గుహ దగ్గరికి వెళ్ళలేదు. సింహం యొక్క మోసం బయటపడింది. చివరికి అది నిజాయితీగా ఆహారం వెతకడం మొదలుపెట్టింది. ఈ కథలో గ్రహించాల్సిన నీతి ఏమిటంటే జ్ఞానం మరియు అప్రమత్తత మనల్ని ప్రమాదాల నుంచి కాపాడుతాయి. ఇతరులను గుడ్డిగా అనుసరించకుండా ఎప్పుడూ గమనిస్తూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. Please like, share, and subscribe.